मेहर बाबा की जय। ద జాయస్ పాత్ ఈ పుస్తకాన్ని మనం కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాము. మణి చెప్పినటువంటి అనేక విషయాలు, ఆమె చిన్నతనంలో జరిగినటువంటి, అలాగే ఆమె డైరీల్లో ఉన్నటువంటి విషయాలు మనము ప్రతిరోజు చదువుకుని బాబా కృపా కటాక్షంతో ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. నిన్నటి రోజున ఆమె పుట్టినరోజు విషయాలు గురించి చదువుకుంటూ ఉన్నాము. షిరీన్ మాయి తన పిల్లలు పవిత్రమైన రోజుల్లో అగ్ని దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చెయ్యాలి అని అనుకునేది. అక్కడ ఆచారంగా మంచి గంధం చెక్కలను కూడా సమర్పించాలి. ముఖ్యంగా పుట్టినరోజు నాడు అందరి పిల్లల్ని అక్కడికి వెళ్ళమనేది. మణి నా పుట్టినరోజు, నా ఇష్టము, నేను నాకు కావాల్సింది చేస్తాను, ఇలా మారాన్ చేసేది. కానీ షిరీన్ ఒప్పుకునేది కాదు. పెద్దయ్యాక మీ ఇష్టం, కానీ ఇప్పుడు తల్లి మాట వినాలి అని ఆమె ప్రతి పుట్టినరోజుని మణిని అగ్ని దేవాలయానికి వెళ్ళమని చెప్పేది. అది 13వ జన్మదినం. ఆ రోజు ఆమె ఆ దేవాలయానికి వెళ్ళే సమయంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఆ ఆవరణలో అడుగుపెట్టిందో లేదో పూజారి పెంచుకునేటటువంటి ఒక పెద్ద బాతుల గుంపు అరుస్తూ ఆమె వైపు రాసాగాయి. మణి భయంతో వెనక్కి తిరిగింది. ఆమె పరిగెట్టాలన్నా కూడా చేతిలో గంధం చెక్కలున్నాయి. ఇంటికి ఎలా పరిగెట్టగలదు? అందువలన ఏం చెయ్యాలి అని ఇటు అటు చూస్తుంటే ఆ సమయంలో పూజారి వస్తూ కనిపించాడు. వెంటనే తన చేతిలోని గంధం చెక్కలను అతని వైపు విసిరేసి, పట్టుకోండి పూజారి గారు అంటూ పరిగెట్టింది. అవి వెళ్ళి ఆయన పొట్టకు తగిలేట. ఇంక ఏమీ చూడకుండా ఇంటి వైపు పరిగెత్తింది. అలా ఆమె బాతులు తెరవడం వల్ల వెనక్కి వచ్చేసింది. ఇంటికి వచ్చి తల్లి చేసినటువంటి అల్పాహారం, ప్రత్యేకమైన అల్పాహారం తింటూ తల్లికి అంతా జరిగింది చెప్పింది. నిజానికి అదే చివరిసారి ఆమె అగ్ని దేవాలయానికి వెళ్ళడం. తర్వాతి సంవత్సరం అంటే 14వ జన్మదినానికి ఆమె మతంతో సంబంధం లేదు, దేవుళ్లతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేకుండా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా చెంతకు చేరింది. అప్పుడు బాబా నాసిక్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళింది. తర్వాత షిరీన్ మాయి అలాగే మణి వీళ్ళిద్దరూ కూడా కొంతమంది సద్గురువులను దర్శించారు. ఆ విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తోంది మణి. తొలి రోజుల్లో షిరీన్ మాయి ఈ సద్గురువుల పట్ల సదభిప్రాయం ఉండేది కాదు. ఎందుకు అంటే బాబా కారణంగా తన కొడుకుని తనకు దూరం చేశారు వీళ్ళందరూ అని నిరసన వ్యక్తం చేసేది. తర్వాతి రోజుల్లో మాత్రం బాబాజాన్ పట్ల అలాగే ఇతర సద్గురువుల పట్ల మంచి గౌరవ భావం వ్యక్తం చేసేది షిరీన్ మాయి. మణి చిన్నతనంలో తన తల్లితో పాటు బాబాజాన్ వద్దకు సాయం సమయాలలో వారానికి 2-3 సార్లు, ముఖ్యంగా గురువారం వెడుతూ ఉండేది. అక్కడ పాద్రి తల్లి ఫ్రీనీ మాసి బాబాజాన్కు బాగా సన్నిహితురాలు. ఆమె షిరీన్ మాయికి బాబాజాన్ దగ్గర హాయిగా స్వేచ్ఛగా కూర్చుని ఉండేలా సహాయపడింది. మనకందరికీ తెలుసు, బాబాజాన్ కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళు తనకి ఇష్టం లేకపోతే వాళ్లను కొట్టి తరిమి వేసేది కూడా.
చాలామంది భయపడుతూనే ఉండేవారు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళకుండా ఉండేవారు కాదు చాలా వరకు. ముఖ్యంగా ఈ ఫ్రీనీమాసి బాగా సన్నిహితం అవ్వడం వలన ఆమె ఎవరు వచ్చినా ముఖ్యంగా షిరీన్‌మాయి, మణి వాళ్ళు ఇద్దరూ కూడా బాబాజాన్ దగ్గర హాయిగా, స్వేచ్ఛగా ఉండేలాగా సహాయపడింది. అలాగే మణికి బాబాజాన్ దర్బార్‌లో ఎలా ప్రవర్తించాలో నేర్పింది. బాబా మనకు అనేక విషయాలు చెప్పారు. సద్గురువులంటే ఎవరు? అవతార పురుషులంటే ఎవరు? వాళ్ళు సద్గురువు దగ్గర ఒక క్షణం ఉన్నా అది గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది అని కూడా బాబా చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మణికి కానీ, షిరీన్‌మాయికి కానీ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలియకపోయినా చాలామంది ఆమె దగ్గరకు వెడుతూ ఉండేవారు పూనా నగరంలో. ఒక సద్గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో బాబా ప్రవర్తన మనం చదువుకున్నాం ఈ పుస్తకంలోనే. ఉపాసిని మహారాజ్ దగ్గర ఎంత వినయంగా తల వంచి ఎలా ఆయనకు సాష్టాంగపడేవాడో మనకి తెలుసు. అలా ఒక సద్గురువు దర్బార్‌లో ఎలా ప్రవర్తించాలో మణికి ఈమె నేర్పింది. అందువలన ఆ సనాతన స్త్రీ వద్ద ఎలా ఉండాలో, ఆమె విపరీతమైనటువంటి ఆ ప్రవర్తన తీరుని ఎలా భరించాలో కొంతవరకు మణి అలవాటు చేసుకుంది. మణి అంటూ ఉండేది, బాబాజాన్ని ఎవ్వరూ ప్రేమించకుండా ఉండలేరు. చిన్న బిడ్డలను కూడా ఆమె అందం ఆకట్టుకుంటుంది అని అంటూ ఉండేది. మనమంతా హజరత్ బాబాజాన్ ఫోటో చూసే ఉన్నాం. ఆమె అప్పటికే 100 సంవత్సరాలు పైబడిన స్త్రీగా మనకు తెలుసు. ఆమె ముఖం మీద ముడతలు, చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఫోటోయే మనకి తెలుసు. కానీ అంత వృద్ధాప్యంలోనూ ఆమె అందం అందరిని ఆకట్టుకునేదట. మనకందరికీ తెలుసు బాబాజాన్ ఒక వేప చెట్టు కింద కూర్చునేది. అక్కడికి వచ్చేటటువంటి ఆమె భక్తులు ఇత్తడి రైలింగ్ తోటి అన్ని వైపులా కట్టిపెట్టారు. అంటే మనకి తెలుసు కదా! ఏదైనా మెట్లు దిగేటప్పుడు దాన్ని పట్టుకొని మనం దిగుతూ ఉంటాం. అలా అలాంటి రైలింగ్ ఇత్తడితో చేసినటువంటి రైలింగ్‌ని ఆమె పరుపు చుట్టూ ఏర్పాటు చేశారు. ఆ మధ్యలో ఉన్నటువంటి పరుపు మీద ఆవిడ కూర్చుని ఉండేది. అది మణికి ఊయలలా కనిపించేది. ఆ చెట్టుకి ఒక మేకు కొట్టి ఉండేది. దానికి బాబా యొక్క వెలిసిపోయిన చిన్న ఫోటో వ్రేలాడుతూ ఉండేది. ఒకరోజు హఠాత్తుగా బాబాజాన్ మణిని పిలిచింది. మణి ఆమె దగ్గరకు వెళ్ళింది. బాబాజాన్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏదో చెప్పింది. మణికి ఆమె మాటలు అర్థం కాలేదు. సాధారణంగా ఆమె పర్షియా భాషలో మాట్లాడేదని మనకి తెలుసు. కానీ ఒక్కొక్కప్పుడు ఆమె మాట్లాడిన భాష లేదా ఆమె మాట్లాడిన మాటలు అస్పష్టంగా ఉన్న కారణంగా ఎవరికీ అర్థమయ్యేవి కావు. అలాగే మణికి కూడా ఆమె మాటలు అర్థం కాలేదు. కానీ మణికి తన హృదయంలో ఏదో తెలియనటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతి కలిగింది. ఫ్రీనీమాసి సహాయం వలన ఆమె సూచనలను పాటిస్తూ మణి ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడి ఏమాత్రమూ భయపడకుండా ఉంది. నిశ్శబ్దంగా బాబాజాన్ ఎదుట నిలబడినటువంటి మణి చేతిని బాబాజాన్ పట్టుకుని ఆమె వైపు చూస్తూ చెట్టుకు తగిలించి ఉన్న బాబా ఫోటో వైపు చూసింది. బాబా ఫోటోపై బాబాజాన్ తన తలను ఆనించి ఏడవడం ప్రారంభించింది. ఆమె ఏడుస్తుంటే భుజాలు కదులుతున్నాయి. ఆమె వణుకుతూ ఉంది. మణికి చాలా భయం వేసింది. ఎందుకు ఆమె ఏడుస్తోందో అర్థం కాలేదు. బాబాజాన్ని ఏడ్చేలా తాను ఏమన్నా చేసిందా అని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. ఫ్రీనీమాసి
ఆమె తన వేలిని నోటిపై పెట్టుకుని అలాగే ఉండు, ఏం పర్వాలేదు అని చిన్నగా చెప్పింది. కొంతసేపటికి బాబాజాన్ మణి చేతిని వదిలిపెట్టింది. శ్రీనివాసి తర్వాత ఆమెకు కూడా బాబాజాన్ ఏం చెప్పిందో అర్థం కాలేదు. కానీ జరిగింది మాత్రం చాలా మంచిది అని చెప్పింది. మరో సందర్భంలో కూడా షిరీన్మాయి, ఫ్రీని, మణి అలాగే ఇంకా చాలామంది స్త్రీలు ఆమె చుట్టూ కూర్చుని ఉన్నారు. ఎవరో బాబాజాన్ చేతిలో ₹1 పెట్టారట. ఆమె దానికేసి చూసి మణిని దగ్గరకు పిలిచింది. మణి వెళ్ళి ఆమె తనకిస్తుందేమో అనుకుని చెయ్యి చాచింది. అంతే, ఆమె చెయ్యి చాపగానే అక్కడున్న స్త్రీలందరూ చేతులు ముందుకు చాచారు. ఆ రూపాయిని ఎవరికి వారు తమకిస్తే బావుండు అన్నట్లుగా వాళ్ళు ప్రయత్నం. మొత్తానికి దాన్ని అంటే ఒకరి వెంట ఒకరు ఎవరికి వాళ్ళే దాన్ని తీసుకోవాలి అని ఎంతో ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఎవరో ఒకరు తీసేసుకున్నారు. అలా జరగడంతో పెద్ద కొట్లాట ప్రారంభమైంది. అమ్మో! ఆ కొట్లాట మధ్యలో నుండి వీళ్ళు ఎలా బయటపడ్డారో వారికే తెలీదు. కానీ ఆ రూపాయి మాత్రం ఎవరికో వెళ్ళిపోయింది. శ్రీనివాసి అక్కడి వారందరినీ తిట్టిపోసింది. దాని విలువ ఆమెకు తెలుసు. వారందరికీ కావలసింది ఆ రూపాయి కాదు, సద్గురువు చేతి నుండి వచ్చినటువంటి ఆ ప్రసాదం అమూల్యమైనటువంటిది. ఇక్కడ ఒక సంగతి గుర్తొస్తుంది. ఇరుచి తల్లి కూడా బాబాను దర్శించుకుని బాబాజాన్ దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు ఆమె మెహర్వాన్ జస్సావాలాని గర్భంలో ధరించి ఉంది. అప్పుడు హజరత్ బాబాజాన్ దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఆమె చేతిలో కొబ్బరికాయ ఉంది. ఆమె అందరినీ వదిలి గాయమాయి చేతిలో పెట్టింది. దాన్ని ఎంతో అపురూపంగా అందరూ కొట్లాడుకుంటూ ఉంటే ఆమె ఇచ్చేద్దామనుకుంది. కానీ ఆమె సోదరి మాత్రం ఒప్పుకోలేదు. లేదు లేదు, ఆమె ఇచ్చిన ప్రసాదం ఎంత విలువైందో నీకు తెలియదు అంటూ ఆమెను బయటకు తీసుకొచ్చింది. అలా గురువు చేతి నుండి వచ్చినటువంటి ప్రసాదానికి విలువ కట్టలేం. షిరీన్మాయి మణిని వెంట పెట్టుకుని ఒకసారి నారాయణ మహారాజును చూసేందుకు వెళ్ళింది. ఆయన ఊయలలో కూర్చుని దర్శనమిస్తున్నారు. షిరీన్ని ఆయన అంతకుముందు చూడలేదట. ఎవరు పరిచయం కూడా చేయలేదు. కానీ ఆయన షిరీన్ని ఉద్దేశించి, "ఓ అమ్మ, మీరు వచ్చారా?" అని పలకరించారు. షిరీన్ ఆయన పలకరింపుతో చాలా సంతోషించింది. మణిని కూడా పిలిచి ఊయలపై తన పక్కన కూర్చుండబెట్టుకుని, "నాకు చెల్లి ఉంది" అన్నారట. అది విని మణి గర్వంగా ఆయన వైపు చూసింది. కొంత సమయం తర్వాత ఎవరో మహారాజ్‌కి ఒక ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చారు. దానిని మణికి ఇచ్చి చదవమన్నారు. అదృష్టం, అది మరాఠీ భాషలో ఉంది. ఆమె మణి చిన్నతనంలో తమ చుట్టుపక్కల ఉండేవారి ద్వారా, అలాగే పనివాళ్ల ద్వారా కూడా మరాఠీ చదవడం నేర్చుకుంది. అందువలన దానిని ఆమె చదివి వినిపించింది మహారాజ్‌కి. అది విని నారాయణ మహారాజ్ చాలా సంతోషించి మణిని అక్కున చేర్చుకుని ముద్దు చేశారు. మణి తాను జీవితాంతం నారాయణ మహారాజ్ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం గలదానిగా అందరికీ చెప్తూ ఉండేది. ఆయనలో దివ్యమైన, సున్నితమైన అందం, సౌమ్యత, రాజరికపు హోదా ఇవన్నీ ఆమెకు ఆయనను ఎప్పుడూ గుర్తుండిపోయేలా చేశాయి అని చెప్తూ ఉండేది. తర్వాత మణికి ఆయన గురించినటువంటి 2 కలలు వచ్చాయట. ఒక కలలో నారాయణ మహారాజ్ మెహరాజాద్‌లో బాబా గుమ్మం దగ్గర కాపలా ఉన్నట్లు,
తాను వెళ్ళినప్పుడు లోపలికి అనుమతించినట్లు కల వచ్చింది. మరో కలలో ఆమె దేవుని దగ్గరకు వెళ్ళడానికి పోరాడుతోంది. సంకెళ్లతో బంధింపబడి ఉంది. మహారాజ్ అక్కడ ఆ దేవుని సభకు అధ్యక్షత వహిస్తున్నాడు. ఆయన తన సంకెళ్లను విడిపించినట్లుగా కలగంది. షిరీన్మాయి మణిని తీసుకుని ఉపాసిని మహారాజ్ దగ్గరకు కూడా వెళ్ళేది. మణి చెప్తూ ఉండేది, మహమ్మదీయ వనిత అయినటువంటి బాబాజాన్ నుండి హిందూ సద్గురువు అయినటువంటి ఉపాసిని మహారాజ్ వరకు అందరూ మహనీయులే, పూజనీయులే అని. అలాగే మణి మండలి హాల్లో ఎంతో ఆసక్తిగా ఉత్సాహం ప్రకటిస్తూ చెప్పే విషయాలలో ఒకటి విక్టోరియా బండి. ఈ విక్టోరియా బండి గురించి కూడా మనము ఫార్చునేట్ టు లవ్ హిమ్ అనే పుస్తకంలో చదువుకున్నాం. అది ఒక పురాతన సొగసైనటువంటి గుర్రం బండి. చాలామంది ఎక్కి వెళ్ళవచ్చు. బ్రిటిష్ కాలంలో దాన్ని విరివిగా ఉపయోగించేవారు. ఈ రాజరికపు హోదాగా వాళ్ళు భావించేవారు. మళ్ళీ చిన్నతనంలో ఈ పట్టణాలలో ఈ గుర్రబండి తిరుగుతూ ఒకచోట నుండి ఒక చోటకి ప్రయాణికులను చేరవేసేది. అది సాధనంగా వాడేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ట్యాక్సీలు ఎలాగైతే ఉన్నాయో అలా వాటిని అద్దెకు కూడా తీసుకోవచ్చు. చీకట్లో కూడా ప్రయాణించేందుకు వీలుగా 2 లైట్లు కూడా ఇటు అటు ఉంటాయి. ఈ సంఘటన జరిగినప్పుడు పెద్ద ఖుర్షెద్ అంటే జంషెడ్ భార్య తన కుటుంబాన్ని చూసేందుకు పూనా నగరం వచ్చింది. ఆ సమయంలో ఆమె మెహరాబాద్లో బాబా దగ్గర ఉంటూ ఉండేది. ఎవరైనా బాబా దగ్గర నుండి వస్తే మణికి పండగే. బాబా వస్తే మరీ పెద్ద పండుగ. ఈ పెద్ద ఖుర్షెద్ మెహరాబాద్లో స్త్రీ మండలి వారితో నివసించేది. అక్కడ వార్తలన్నీ పూర్తిగా వీళ్ళందరికీ చెప్తూ ఉండేది. సాయం సమయాలలో షిరీన్, ఆమె, మణి కలిసి పూనా నగర నిశ్శబ్ద వీధులలో నడుస్తూ బాబాజాన్ దగ్గరకు వెళ్ళేవారు. రద్దీ లేకుండా ఉండేది. ఆ రోజుల్లో ఏమాత్రమూ ట్రాఫిక్ ఉండేది కాదు. వీధులలో మధ్య ప్రాంతంలో కూడా నడుస్తూ వెళ్ళే వీలుండేది. వెనుక నుండి ఏదైనా బళ్ళు మాత్రమే వచ్చేది. ముఖ్యంగా విక్టోరియా లేదా మామూలు గుర్రబళ్ళు ఇవే వచ్చేవి. ఈ విక్టోరియా బండి వస్తే గంట మోగుతూ ఉండేదిట. మామూలు టాంగా వస్తే ఆ టాంగా నడిపే వ్యక్తి గట్టిగా అరుస్తాడు. కాబట్టి మధ్యలో వెళ్ళినా పక్కకు తప్పుకుంటే అవి ముందుకు వెళ్ళిపోయేవి. అలా ఆ రోజు ముగ్గురు బాబాజాన్ దగ్గరకు వెళ్ళి కాసేపు కూర్చుని తిరిగి వస్తూ కొన్ని పువ్వులు కొనాలి అనుకున్నారు. అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. అకస్మాత్తుగా వారికి వెనుక నుండి గుర్రాల శబ్దం వినిపించింది. అది విక్టోరియా బండి శబ్దము అని వాళ్ళు గ్రహించారు. కొంచెం వాళ్ళు పక్కకు వెళ్ళారు. విక్టోరియా బండి ముందుకు వెళ్ళిపోయింది. నిజానికి విక్టోరియా బండికి లైట్లున్నాయని మనం చెప్పుకున్నాం. కానీ ఈ సందర్భంలో వాళ్ళకి లైట్లు కనిపించలేదు. ఎవరో బండిలో లైట్లు లేకుండా వెళుతున్నట్లుగా గమనించారు. ఆ బండి వారిని దాటి వెళ్ళిపోతూ ఉండగా దానివైపు ఖుర్షెద్ చూస్తుంది. చూడగానే బాబా కనిపించారు. అరే బాబా అంటూ దాని వెనుకే పరిగెట్టింది. బాబా పేరు వినగానే మణి కూడా పక్కకు చూసింది. బాబా తెల్లని ప్యాంటు, చివర ఆయన ధరించేటటువంటి చెప్పులు కూడా కనిపించాయి. మణి కూడా విక్టోరియా వెనకే పరిగెత్తనారంభించింది. పాపం షిరీన్ మాయికి ఏమైందో తెలియలేదు. ఒంటరిగా చీకట్లో నెమ్మదిగా నడుస్తోంది. వాళ్ళిద్దరూ ఆమెను పట్టించుకోకుండా బాబా ఉన్నటువంటి ఆ విక్టోరియా బండి వైపు పరిగెడుతూ ఉన్నారు.
అది బాబాజాన్ కూర్చునే ఉన్నటువంటి ఆ ప్రదేశం వరకు వెళ్ళి పక్కకు వెళ్ళింది. ఆ ప్రక్కనున్నటువంటి సందులోకి వెళ్ళడం గమనించినటువంటి ఈ మణి, అలాగే పెద్ద ఖుర్షిద్ వాళ్ళిద్దరూ కూడా ఆ సందు వరకు వెళ్లారు. ఆశ్చర్యంగా చూస్తూ వారి దగ్గరకు షిరీన్ మాయి వచ్చింది. "ఏం జరుగుతోంది? ఎవరు చెప్పరేమిటి?" అంది. వాళ్ళిద్దరూ బాబాను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ సందులోకి వెళ్లారు. కానీ ఆశ్చర్యం! అక్కడ విక్టోరియా బండి లేదు, కనిపించలేదు. ఆ సందు నిజానికి డెడ్ ఎండ్. అంటే ఆ చివర దారి లేదు. అక్కడ అది అదృశ్యమైనట్లుగా అర్థమైంది వాళ్ళకి. ఖుర్షత్ మణి అక్కడున్న వారిని వాళ్ళకి తెలిసిన అక్కడికి విక్టోరియా బండి రాలేదని తెలిసినా కూడా అక్కడ వాళ్ళను అడిగారు. విక్టోరియా బండి ఇలా వచ్చిందా అని. అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా విక్టోరియా బండా ఈ చిన్న సందులోకా అని తిరిగి ప్రశ్నించారు. వారు తిరిగి వెనక్కి వచ్చి షిరీన్ మాయికి బాబా వచ్చారు అనే సంగతి చెప్పారు. బాబా విక్టోరియాలో మేము చూశాము అని కూడా చెప్పారు. ఆ సందులోకి వెళ్ళింది. కానీ తమకు కనిపించలేదనే విషయం కూడా ఆమెకు తెలియజేశారు. ఇంక బాబా పేరు వినగానే షిరీన్ బాయి అయ్యో! అయ్యో! నాకు కొడుకు పూనాలో నాకు తెలియకుండా వచ్చాడా? పూనాలో ఉన్నాడా? నాకు తప్ప పూనా వాళ్ళందరికీ తెలిసిందా? ఇలా గట్టిగా అరుస్తూ బాధపడసాగింది. అప్పుడు తల్లిని సముదాయించి, "అసలు విషయం అది కాదు. ఇంటికి వెళ్లి కనుక్కుందాం రా" అంటూ ముగ్గురు ఇంటికి తిరిగి వెళ్లారు. అలా వెళ్ళగానే వాళ్ళు బాబాకు టెలిగ్రామ్ పంపారు. నిజానికి పూనా బాబా వచ్చినట్లుగా భజన మండలి వారికి తెలియలేదు. అక్కడ ఉండే సదాశివ్ పటేల్‌కి కూడా తెలీదు. మెహ్రాబాద్ నుండి వీళ్లకు తిరుగు టెలిగ్రామ్ వచ్చింది. బాబా మెహ్రాబాద్ విడిచి ఎక్కడకు వెళ్ళలేదు అని. బాబాజాన్ శరీర త్యాగం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత మణికి ఆమె గురించిన కల వచ్చింది. అందులో బాబాజాన్ పట్ల ఆమెకు గల ప్రేమ, అలాగే పూనా నగరం పట్ల ఆమెకు గల ప్రేమ వ్యక్తమైంది. ఆమె చిన్నతనంలో చూసిన ప్రదేశాలు అప్పటికి అంటే ఇది 1956 సంవత్సరం ముందు జరిగినటువంటి కల. అప్పటికి పూనా నగరం, అలాగే ఆ పరిసరాలు కొన్ని మార్పులు వచ్చేసాయి. అయినా కూడా ఆమె చిన్నతనంలో చూసిన ప్రదేశాలు గుర్తించలేనంతగా మారిపోయినప్పటికీ, ఆ మొహల్లా ప్రాంతము, తమ ఇంటి పరిసరాలు బాగా గుర్తున్నాయి. మణి తనకు వచ్చినటువంటి ఈ కల గురించి యాత్రికులకు చెప్తూ ఉండేది. బాబా సతారాలో ఉన్నారు. ఆయనకు కారు ప్రమాదం జరగక ముందు వచ్చిన సంఘటన. అప్పటికి బాబాజాన్ శరీరం వదిలిపెట్టి కూడా చాలా సంవత్సరాలు గడిచాయి. ఆ కలను గురించి మణి చెప్తోంది. నిద్రలో నేను బిగ్గరగా ఏడవడం అదే తొలిసారి. చివరిసారి కూడా. నా తలగడ అంతా కూడా తడిసిపోయింది. నేను అప్పుడప్పుడు నిద్రలో నుండి లేచి కూర్చుని నవ్వుతూ ఉండేదాన్ని. కానీ అదే మొదటిసారి వెక్కి వెక్కి ఏడవడం. ఆ కలలో నేను బాబాజాన్‌తో ఉన్నాను. ఎప్పటిలాగే అమ్మతో వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అది సాయం సమయం. వీధి దీపాలు వెలిగాయి. కానీ బాగా వెలుగుగా కూడా ఉంది. బాబాజాన్ చెట్టు కింద ఆమె చుట్టూ ఉండేటటువంటి రైలింగ్ ఉంటుంది కదా! కానీ కలలో ఆమె ఆ రైలింగ్ దాటి బయట వచ్చి కూర్చుని ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు. నేల మీద కూర్చుని పాత దుప్పటిని చుడుతోంది. నేను కూడా ఆమె ముందు కూర్చున్నాను. ఆమె వెళ్ళబోతున్నట్లుగా గమనించాను. అప్పుడు ఆమెను, "ఓ బాబాజాన్! వెళ్ళకు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళవద్దు. నీవు లేని పూనా నగరం నిర్జనమైపోతుంది" అంటూ గుజరాతీలో ఆ మాటలకు రాగం తీస్తూ పాడుతూ ఉందిట.
బాబాజాన్, బిడ్డా, ఏం చెయ్యగలను? నా వస్తువులు కొనేవారెవ్వరూ లేరు. నా దుకాణం మూసివేస్తున్నాను అని ఆమె చుడుతున్నటువంటి చుట్టను పట్టుకుని ఉంది. మణి, లేదు బాబాజాన్, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అంటూ ఆ చుట్టే చుట్టను లాగివేసుకుంది. అలా ఏడుస్తూ ఉంటే మెలకువ వచ్చింది మణికి. మరునాడు బాబాకు ఈ కలను గురించి వివరించింది మణి. ఆయన తల ఊపారు కానీ ఏమీ మాట్లాడలేదు. మనకందరికీ తెలుసు, బాబా మౌనం వహించక ముందు బాబా స్వరం విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా మెహరాకు బాబా స్వరం బాగా గుర్తుంది అంటుంది మణి. కానీ మణి చిన్నతనంలో బాబా మాట్లాడిన బాబా గొంతు మాత్రం ఎలా ఉండేదో ఆమెకు గుర్తులేదు. మణికి 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాబా గొంతు విన్నప్పటికీ తర్వాత మర్చిపోయింది. ఒక సంఘటనలో మాత్రమే ఆయన స్వరం బాగా గుర్తుండిపోయింది. ఎక్కడైతే బాబా చిన్నతనంలో నివసించారో, మణి ఉన్నటువంటి ఆ బావి ఉన్నటువంటి ఇంట్లో ఉన్న సందర్భం అది. అప్పటికి మణి చాలా చిన్నపిల్ల. బాబా మాట్లాడడం వింది. అది చాలా తమాషాగా ఉంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుందట. ఆయన స్వరం యొక్క శబ్దం అంటే ఎలా ఉంటుందో ఆయన గొంతు గుర్తులేదు కానీ ఆ విషయం మాత్రం గుర్తుండిపోయింది. అలా ఒకసారి బాబా పూనా వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో షిరీన్ మాయి సోదరుడు ఇరాన్ నుండి వచ్చాడు. అతన్ని బాబా జంబూ మామ అని పిలిచేవారట. ఆయన కూడా బాబాను అమితంగా ప్రేమించేవాడు. అతడు ఆ రోజు పొడువాటి నల్లని కోటును, అలాగే తలపై నల్లని టోపీ పెట్టుకున్నారు. బాబా చుట్టూ అందరితో పాటు ఆయన కూడా కూర్చుని ఉన్నాడు. బాబా మాట్లాడుతున్నారు. అక్కడున్నటువంటి వాళ్ళు ఆ సమయంలో ఎవరో ఒకళ్ళు ఏదో కారణంగా బయటికి వెళ్ళడము, రావడము జరుగుతోంది. అలా కొంతమంది లేచి వెళ్ళి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి, బయటికి వెళ్ళి, మళ్ళీ వాళ్ళు ఏ కారణంగా వెళ్ళారో కానీ మళ్ళీ తిరిగి వచ్చి బాబా దగ్గర కూర్చుంటూ ఉన్నారు. బాబా వాళ్ళందరితోటి అన్నారట, మీరంతా బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ జంబూ మామ బయటికి వెళ్లకుండా మాత్రం చూడండి అన్నారట. వాళ్ళకెవరికీ అర్థం కాలేదు బాబా మాటలు. ఏదో గంభీరంగా మాట్లాడారేమో అనుకుని అందరూ గంభీరంగా ఉండిపోయారు. తిరిగి బాబాయే ఎందుకో తెలుసా? ఎందుకలా అన్నానో తెలుసా? అని అడిగారు. వాళ్ళందరూ లేదు బాబా, మాకేం అర్థం కాలేదు అన్నారు. అప్పుడు బాబా అంటారు, జంబూ మామ నల్లటి దుస్తులు ధరించారు. ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు దోమలన్నీ ఆయన దగ్గరికే చేరతాయి. దానివలన అవి మన దగ్గరకు వచ్చి కుట్టవు. కానీ ఆయన ఈ గది నుండి బయటికి వెడితే మాత్రం ఆ దోమలన్నీ మనపై దాడి చేస్తాయి. అందువలన ఆయన బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నారట. మణి అంటోంది, బాబా తరచూ అలాగే మాట్లాడేవారు. ఆయన చెప్పిన దానిలో ఏదో ఆధ్యాత్మిక రహస్యం ఉందేమో అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఆయన తేలికగా చిన్న వివరణ ఇచ్చి అందరినీ నవ్విస్తాడు అని చెప్తూ ఉండేది మణి. బాబా ఒకసారి మణి తలపై వేలితో ట్యాప్ చేస్తూ, నా చెల్లెలు తెలివైన పిల్ల అన్నారట. మణి అనేది బాబా దయ వలన కాస్త తెలివితేటలున్నాయి. స్కూలుకి వెడుతూ దారిలో పుస్తకం తెరిచి ఒక్కసారి చదివితే చాలు అంతా కంటతా వచ్చేది. కానీ నేను చాలా బద్ధకస్తురాల్ని. ఆటల పట్ల ఆసక్తి ఎక్కువ, చదివేదాన్ని కాదు.
చదువు పట్ల ఉత్సాహం లేని నాకు బాబాయే ఆ తెలివితేటలు ఇచ్చి ఉండవచ్చు అని చెప్తూ ఉండేది. నిజానికి మణికి స్కూలుకి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని మనం చదువుకున్నాం. స్కూల్లో కాకుండా బాబాతో ఉండాలని ఉవ్విళ్ళూరేది. కానీ బాబా స్కూలుకి సెలవులిచ్చినప్పుడే తనకు దగ్గరకు రావాలని ఆదేశించారు. మరి మణికి తప్పలేదు స్కూలుకి వెళ్ళడం. నిజానికి ఆ రోజుల్లో జొరాస్ట్రియన్లందరూ కూడా పిల్లలను గుజరాతీ స్కూలుకే పంపించేవారు. మణి కూడా గుజరాతీ స్కూలుకే వెడుతూ ఉండేది. మెహరాబాద్ వెళ్ళినప్పుడల్లా మెహరా ఆమెకు ఇంగ్లీష్ నేర్పేది. మెహ్రా మణి తెలివితేటల గురించి షిరీన్ మాయకి చెప్పేది. చాలా తెలివైన పిల్ల, కాన్వెంట్‌లో వెయ్యండి అని. ఒక సంవత్సరం గుజరాతీ స్కూల్‌లో చదివిన తర్వాత మెహ్రా మణిని ఇంగ్లీష్ స్కూల్‌కి పంపించమని సలహా ఇచ్చింది కదా! అందువలన పూనాలో ఉన్నటువంటి జీసస్ అండ్ మేరీ క్యాథలిక్ స్కూల్‌లో జాయిన్ అయింది. మెహ్రా కూడా అక్కడే ఆ స్కూల్‌లోనే చదివింది. షిరీన్ మాయి, షిరియార్జీలకు ఇంగ్లీష్ రాదు. అందువలన ఆ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం గొప్పగా భావించేవారు. అప్పటి వరకు మణి గుజరాతీ, కొంత దరి, కొంత మరాఠీ, హిందీ భాషల్లో మాత్రమే మాట్లాడగలిగేది. కాన్వెంట్‌లో ప్రవేశించినప్పుడు ఆమెకు చాలా ఇబ్బంది కలిగింది. టీచర్లు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది కాదు. అదృష్టవశాత్తు లెక్కలు సులభంగానే అర్థమయ్యేవి. చాలా బాగా చేసేది. ఇతర విద్యార్థులకు కూడా నేర్పేది. మిగిలిన విషయాల్లో మాత్రం చాలా చివరి స్థానాల్లో ఉండేది. కానీ అది ఎంతో కాలం జరగలేదు. త్వరగా నేర్చుకుని తెలివితేటలతో ఒకసారి చదివితే అర్థమయ్యేటటువంటి తెలివితేటలున్నటువంటి మణి చాలా గుర్తుపెట్టుకోగలిగేది. కాబట్టి అందరినీ అధిగమించేలా తయారైంది. మణి మాట్లాడే ఇంగ్లీష్ ఐరిష్ యాసలో ఉంటుంది అని చాలామంది చెప్పేవారట. అది కాన్వెంట్‌లో బోధించే నన్స్ ద్వారా వచ్చి ఉంటుంది అని మణి అంటూ ఉండేది. ఆమెకు నచ్చే భాషల్లో ఐరిష్ ఒకటి. నన్స్ అలవాట్లు, అలాగే వాళ్ళు ధరించే వస్త్రధారణ, దయ కురిపించడము, ఇవన్నీ మణికి నచ్చే విషయాలు. వారెప్పుడూ వాళ్ళ పనితోనూ, అలాగే వాళ్ళ యొక్క ప్రార్థనల్లోనూ విరామం లేకుండా మునిగి ఉండేవారు. తోటల పట్ల, పూల పట్ల కూడా వాళ్ళు చాలా శ్రద్ధ చూపించేవారు. అలా వారు గురువులు బోధించిన విషయాలన్నీ మణి చక్కగా నేర్చుకుంది. ఫ్రెంచి భాషను కూడా అభ్యసించింది. దాని మీద ఆసక్తి వలన పెద్దయ్యాక కూడా, అంటే మెహ్రాజాద్ ఆశ్రమంలో ఉన్న సందర్భంలో కూడా ఆ ఫ్రెంచి భాషను వింటూ ఉండేది. అంటే ఫ్రెంచి భాష పట్ల ఆసక్తి వలన బాబా పనిచేస్తూ కూడా చాలా బిజీగా ఉన్న రోజుల్లో కూడా మెహ్రాబాద్‌లో తీరిక వేళల్లో ఫ్రెంచి పాఠాలను టేపుల ద్వారా వింటూ ఉండేది. పుస్తకాలను కూడా చదువుతూ ఉండేది. ఫ్రెంచి బాబా ప్రేమికులతో సంభాషించగలిగేది. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో ఉన్న అనేక కాన్వెంట్ స్కూల్లో పాశ్చాత్యులు, అలాగే భారతదేశంలో ఉండే పిల్లలు కూడా చదువుకుంటూ ఉండేవారు. ప్రాథమిక విద్యతో పాటు వాళ్ళు మంచి ఇంగ్లీష్ భాషా జ్ఞానాన్ని కూడా నేర్పేవారు. షిరీన్ మాయ్ వంటి మధ్యతరగతి సామాజికులందరికీ కూడా వాటికి విలువ ఇచ్చేవారు. అంటే ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం అనేది ఆ రోజుల్లో కొంత ఫ్యాషన్. మణి రోజు స్కూలుకి నడిచి వెళ్ళి తిరిగి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేది. మధ్యాహ్నం మళ్ళీ నడిచి స్కూలుకి వెళ్ళేది. ఆడపిల్లలందరూ యూనిఫారం ధరించేవారు. స్కూలు పాటలు పాడేవారు, కవిత్వం రాసేవారు, ఆటలాడేవారు. క్రిస్టియన్స్ కాకపోతే మతపరమైన క్లాసులకు హాజరు కానవసరం లేదు అని స్కూలు వాళ్ళు చెప్పేవారు. వాళ్ళకి నీతి పాఠాలు నేర్పేవారు. అయినా మణి జీసస్ గురించి,
క్రిస్టియానిటీ గురించి, బైబిల్ గురించి చాలా నేర్చుకుంది. ఆమె కాన్వెంట్ స్కూల్లో చదవడం చాలా ఎంజాయ్ చేసింది అని చెప్పేది. 13 సంవత్సరాల వయసులో బాబా దగ్గరకు వచ్చే వరకు అక్కడే చదువుకుంది. బాబా ఆశ్రమంలో నాసిక్‌లో ఉన్న రోజుల్లో నాసిక్‌కి 15 మైళ్ళ దూరంలో ఉండే బ్రిటిష్ బోర్డింగ్ స్కూల్‌లో కూడా కొన్ని నెలలు మణి వెళ్ళింది. అక్కడ విద్యనభ్యసించింది. బాబా స్త్రీ మండలి సభ్యురాలైన మెహ్రూ కూడా ఆ స్కూల్లోనే ప్రాథమిక విద్యనభ్యసించిందట. అందువలన మణి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఆమెకు కొంత హాయిగా ఉండేది. మెహ్రూకి అప్పుడు 4 సంవత్సరాల వయసే. అక్కడ చేరింది. చాలా చిన్నతనం, భయపడుతూ ఉండేది. మణి అక్కడికి చేరడం వలన అప్పుడప్పుడు తన క్లాస్‌కు రావడంతో ఎంతో సంతోషంగా అక్కడ ఉండగలిగేది. మెహ్రూ తర్వాతి రోజుల్లో ఇలా చెప్పింది. ఏమని అంటే, మణి పిల్లలతో ఎంతో సరదాగా ఉంటుంది. మేమెంతో ఆనందించేవాళ్ళం. ముఖ్యంగా నేను నా తల్లిదండ్రులను, ఇంటిని వదిలిపెట్టి బెంగగా ఉన్నప్పుడు క్లాసులో కూర్చుని ఏడుస్తూ ఉండేదాన్ని. ఒంటరిగా బాధపడేదాన్ని. టీచర్ అది చూసి మణిని రమ్మని కబురు పంపించేది. ఆమె వచ్చి గుజరాతీలో కొన్ని ఓదార్పు మాటలు చెప్పగానే నాకు తెలిసిన భాష అవడంతో ఎంతో ఓదార్పు లభించేది. నాలో ఉత్సాహం నిండిపోయేది. ఇంకా ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అంటూ మణి నా మనసుకు ఎంతో ఓదార్పునిచ్చేది అంటూ తర్వాతి రోజుల్లో అందరికీ చెప్తూ ఉండేది మెహ్రూ. అక్కడ చదువుకునే రోజుల్లో ఈ కాన్వెంట్ స్కూలుకి అనుబంధంగా ప్రార్థనా మందిరం ఉండేదట. అక్కడి వాతావరణం మణికి చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి అక్కడ విగ్రహాలు చూస్తూ నిలబడిపోయేది. అక్కడ ఉన్నటువంటి ఆహ్, యేసుక్రీస్తు సిలువ వేసినటువంటి ఆ విగ్రహాలు ఇవన్నీ చూస్తూ ఆశ్చర్యపోతూ మనసు ద్రవించిపోయేది మణికి. బాబాని అలా ఎలా సిలువ వేయగలిగారో అంటూ రోదించేది. జీసస్ నుదురు బాబా నుదురు పోలి ఉంటుంది అని కూడా చెప్తూ ఉండేది మణి. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.